బీజేపీలో లీక్ వీరుల కలకలం రేగింది. ప్రధాని మోదీతో భేటీ విషయాలు బయటికి రావడంపై అధిష్టానం సహా రాష్ట్ర నాయకత్వం కూడా సీరియస్ గా ఉంది. మీటింగ్ విషయాలు బయటకు లీక్ చేసిన వారు పిచ్చోళ్లంటూ కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పార్టీలో అంతర్గత పోరు కలవర పెడుతోంది. ఇద్దరు ఎంపీలు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర నాయకత్వం సీరియస్ యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. తెలంగాణ బీజేపీలో లీక్ వీరుల కలకలం రేగింది. ప్రధాని మోదీతో జరిగిన భేటీ విషయాలు బయటికి రావడంపై అధిష్టానం సహా రాష్ట్ర నాయకత్వం కూడా సీరియస్ గా ఉంది. మీటింగ్ విషయాలు బయటకు లీక్ చేసిన వారు పిచ్చోళ్లంటూ కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పార్టీలో అంతర్గత పోరు కలవర పెడుతోంది. ఇద్దరు ఎంపీలు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర నాయకత్వం సీరియస్ యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖరాచారి అందిస్తారు. రాజశేఖరాచారి, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ శ్రీలత. తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి, అంటే గత 2 సంవత్సరాలుగా కూడా సాధారణ ఎలక్షన్లు జరిగిపోయిన తర్వాత కూడా బీజేపీలో అంతర్గత పోరు అనేది చాలా విపరీతంగా పెరుగుతూ వస్తుంది. తెలంగాణ బీజేపీ పార్టీలో గత కొన్ని నెలల నుంచి కూడా అంతర్గతంగా వర్గాలుగా ఏర్పడి ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకునే స్థాయి వరకు బీజేపీ పార్టీ వచ్చింది. ఈ నేపథ్యంలో కూడా గత అసెంబ్లీ ఏదైతే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ జరిగాయో ఉప ఎన్నికలు, ఆ ఎన్నికల్లో కూడా ఈ విషయం ఇంకా తేటతెల్లమైంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి ఎలక్షన్ల విషయంలో కూడా ప్రచారానికి ప్రతి ఒక్కరికి ఒక షెడ్యూల్ వేసి ప్రచారానికి పంపించడం జరిగింది. రామచంద్రరావు అధ్యక్షత నేతృత్వంలో ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. కానీ కొంతమంది ఎంపీలు మాత్రం ఈ జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి ప్రచారానికి రాకపోవడము జరిగింది, ప్రచారంలో పాల్గొనకుండా ఉండడం జరిగింది. అయితే ఎవరైతే ప్రచారానికి రాలేదో వాళ్ళ పేర్లు చెప్తూ కూడా అధిష్టానానికి రామచంద్రరావు ఒక నివేదిక కూడా పంపడం జరిగింది. ఈ విషయంలో కూడా ఎవరైతే ఎంపీలు ప్రచారానికి రాలేదో ప్రచారానికి రాలేదు, ఆ అరవింద్ కూడా సూటిగా రామచంద్రరావును ప్రశ్నిస్తూ రామచంద్రరావు పేరు ఎత్తుతూ కూడా నాపై మీరు అధిష్టానానికి కంప్లైంట్ చేస్తున్నారు, ప్రచారంలో పాల్గొనట్లేదని చెప్పేసి నాపై కంప్లైంట్ చేశారని చెప్పేసి నేరుగా రామచంద్రరావు పైనే ప్రతిదాడి చేసే ప్రయత్నం అరవింద్ చేశాడు. ఇక మరొక వైపు ఈటెల రాజేందర్ అలాగే బండి సంజయ్ విషయంలో కూడా గత కొన్ని నెలల నుంచి వీరిద్దరి మధ్యలో కూడా చాలా రకాలుగా మనస్పర్ధలు వస్తున్న నేపథ్యం మనం చూస్తూనే ఉన్నాము. ఇక గత 2 నెలలు కూడా వీరిద్దరి మధ్య చాలా ఎక్కువ స్థాయిలో, అంటే చాలా తారాస్థాయిలో ప్రతి విమర్శలు చేసుకుంటూ ప్రజలోకి వెళ్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పంచాయతీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో గ్రామ పంచాయతీల్లో బండి సంజయ్కు బలపరిచిన అభ్యర్థులు కావచ్చు, మరొక వైపు ఈటెల రాజేందర్ అభ్యర్థులు ఎవరైతే బలపరిచిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కూడా కావచ్చు, ఇరువైపులకు సంబంధించినటువంటి అభ్యర్థులను పంచాయతీ ఎన్నికల్లో నిలబెట్టడం జరిగింది. ఒకరికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఒకసారి గెలిచడం, మరొకసారి ఈటెల రాజేందర్ సంబంధించిన అభ్యర్థులు గెలవడం. ఈ గెలుపులో కూడా ఒకరిపై ఒకరు ప్రతి విమర్శలు చేసుకుంటూ కూడా మేము నిలబెట్టిన అభ్యర్థులే గెలిచారని చెప్పేసి బాహాటంగా ఈ ఇద్దరు ఎంపీలు కూడా ప్రచారం చేసుకోవడం, ఈ విషయాలు కూడా పార్టీకి చాలా నష్టం కలిగిస్తున్నాయని చెప్పేసి అధిష్టాన దృష్టికి రామచంద్రరావు తీసుకెళ్లడం జరిగింది. వీరిద్దరిపై కూడా చాలా రోజుల నుంచి విమర్శలు ఒకరికొకరు అంటే పడటం లేదని చెప్పేసి వచ్చిన నేపథ్యంలో కూడా గత 15 రోజుల క్రితం కూడా లక్ష్మణ్ నేతృత్వంలో కూడా వాళ్ళ ఇంట్లో వీళ్ళందరిని పిలిచి మాట్లాడడం జరిగింది. ఎవరు కూడా పార్టీకి నష్టపెట్టే విధంగా కూడా ఎవరు ప్రవర్తించకూడదు, పార్టీకి కొన్ని లైన్స్ ఉంటాయి, దానికి లోబడే పని చేయాలి, ఎవరైనా సరే పార్టీ విషయాలు కూడా బయటికి పొక్కొద్దు, బయటికి చెప్పకూడదు, పార్టీ ఏది నిర్దేశిస్తే ఆ పనిని పార్టీ నాయకులు కార్యకర్తలుగా దాన్ని నెరవేర్చాలని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్పిన కొన్ని రోజులకు కూడా నాయకులందరూ ఏదైతే విషయాలు చెప్పారో లక్ష్మణ్ కావచ్చు, రామచంద్ర కావచ్చు, ఈ విషయాలను కూడా సదరు ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు పెడచెవిటిన పెట్టినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే
ఈ చెప్పిన మీటింగ్లో చెప్పిన విషయాలు కూడా మాకు కాదులే ఎవరికో చెప్పారు అని చెప్పేసి కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు, సీనియర్లు కావచ్చు, మాకు సంబంధమే లేదన్నట్టుగా ప్రవర్తిస్తూ కూడా తమ కాన్స్టిట్యున్సీలో కూడా ప్రవర్తించే తీరు కూడా బీజేపీకి తెలంగాణలో కొంచెం చెడు తీసుకొచ్చే విధంగా ఉందని చెప్పేసి బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఇక రీసెంట్గా కూడా ఎవరైతే ఎంపీలు గెలిచారో గత ఎంపీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్కు 8, బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. ఈ 8 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఢిల్లీకి పిలిపించుకొని నరేంద్ర మోడీకి కూడా వారితో చర్చించడం జరిగింది. మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు ప్రజలు, ఆ హోదాను నిలబెట్టండి, తెలంగాణలో కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, ఆ అవకాశాన్ని మీరు చేజార్చుకోవద్దు, తప్పకుండా మీరు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో తెలంగాణలో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, ఆ దిశగా మీరు అడుగులు వేయాలని చెప్పేసి గెలిచిన ఎంపీలు ఎవరైతే ఉన్నారో 8 మందికి పిలిచి చిన్నపాటి క్లాస్ పీకినట్లుగా చెబుతున్నారు మనకు అందిన సమాచారం. కానీ ఈ చెప్పిన నరేంద్ర మోడీ కూడా కొన్ని విషయాలు అంతర్గతంగా చెప్పడం, ఎంపీలకు కొన్ని సూచనలు చేయడం, ఈ విషయాలు కూడా బయటికి పొక్కడం కూడా లీక్ వీరులను బయటపెట్టే విషయం తెలుస్తుంది. ఎందుకంటే బీజేపీలో కొంతమంది లీక్ వీరులు ఉన్నారని చెప్పేసి ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న నేపథ్యంలో కూడా రీసెంట్గా మోడీ ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి మీటింగ్ పెట్టిన విషయాలు కూడా బయటికి ఈ ఎంపీలలో ఎవరొకరు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఎంపీలలో ఎవరు బయటికి లీక్ చేశారు, ప్రధానంతటి స్థాయి వ్యక్తి కొన్ని ఇంటర్నల్గా విషయాలు చెప్పినప్పుడు దానిని బయటికి పొక్కకుండా పార్టీకి ఒక కట్టుబాటు ఉంటుంది. బీజేపీ అంటేనే సిస్టమేటిక్ చెందినటువంటి పార్టీ కాబట్టి అలాంటి పార్టీ నుంచి ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో మోడీతో జరిగిన సంభాషణలో ఆ విషయాలు బయటికి పొక్కడం ఏంటని చెప్పేసి రాష్ట్ర బీజేపీ అగ్రనాయకులు చాలా సీరియస్గా ఉన్నారు. కిషన్ రెడ్డి కూడా ఢిల్లీలో మాట్లాడుతూ చిట్ చాట్ చేస్తూ కూడా ఎవరైతే ప్రధానమంత్రితో మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఎవరు ఈ లీక్ చేశారో వాళ్ళు తెలిస్తే మాత్రం వాళ్ళకు చాలా కఠినంగా వారిపై చర్యలు ఉంటాయని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. మరొక ఘాటు వ్యాఖ్య కూడా ఆయన చేరింది. ఎవరైతే లీక్ చేశారో వాళ్ళు పిచ్చోళ్ళు, పనికిరాని వ్యవస్థ పనికిరాని పనులు చేస్తున్నామని చెప్పేసి లీక్ చేసిన వాళ్ళ వ్యక్తులపై కూడా కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించడం జరిగింది. కాబట్టి మరొక విషయం కూడా ప్రధానమంత్రి చెప్పిన విషయాన్ని బయటికి లీక్ చేశారని చెప్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరు కూడా యాక్టివ్గా లేరు తెలంగాణలో. అసౌద్దీన్ ఎవరైతే ఉన్నారో, ఎంఐఎం చెందినటువంటి అసౌద్దీన్ ఎవరైతే ఉన్నారో ఆయన సోషల్ మీడియాలో కావచ్చు చాలా అగ్రెసివ్గా ఉన్నాడని చెప్పేసి ఆయన ఉదాహరిస్తూ కూడా మీటింగ్లో చెప్పినట్టు ప్రత్యేకంగా వార్తాపత్రికలు కావచ్చు, మీడియాలో కూడా టెలికాస్ట్ అవుతున్నాయి. ఈ విషయాలను కూడా బయటికి ఎవరో నాయకులు లీక్ చేశారు. ఇలాంటి లీక్ వీరులను కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు తెలంగాణలో. కాబట్టి వీళ్ళపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి అటు కిషన్ రెడ్డి ఇలాంటి రామచంద్రరావు చెప్తున్న సందర్భం. రామచంద్రరావు కూడా ఈ ఇద్దరు ఎంపీలకు ఈటల రాజేందర్ మరియు అరవింద్ బండి సంజయ్ కూడా చాలా ఘాటుగా హెచ్చరించినట్టు తెలుస్తున్న వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఒకరిద్దరి వద్ద పార్టీలకు ఒకరిద్దరి వల్ల పార్టీకి నష్టం కలగకూడదు. కాబట్టి కింది స్థాయిలో కూడా రామచంద్రరావు చాలా పటిష్టంగా ఒక్కొక్కరిని సెట్ చేసుకుంటూ వస్తున్నాడు. పుండు ఎక్కడ ఉందో అక్కడే వైద్యం చేయాలి కాబట్టి అక్కడి నుంచే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నట్టుగా రామచంద్రరావు తెలుస్తున్న నేపథ్యంలో కూడా పార్టీని అంతర్గతంగా కూడా ప్రక్షాళన చేస్తూ రాబోయే ఎలక్షన్లో కూడా పార్టీని ప్రభుత్వంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా నరేంద్ర మోడీ డైరెక్షన్లో కూడా వారు ఇచ్చిన సూచనలు పాటిస్తూ కూడా తెలంగాణలో ప్రక్షాళన చేస్తూ అందరిని సమన్వయంతో పనిచేసే విధంగా తీసుకుపోయే ఉద్యమంలో రామచంద్ర బిజీ ఉన్నారు. కాబట్టి లీక్ వీర్లు ఎవరైనా సరే అంతర్గతంగా ఏ విషయాలున్నా కూడా బీజేపీ పార్టీ సంబంధించిన విషయాలు ఎవరు కూడా బయటికి లీక్ చేయొద్దని చెప్పేసి మరొక మారు ఈ అగ్రనేతలు సీరియస్ అవుతున్నట్టు సందర్భం. కాబట్టి ఎవరైతే లీక్ చేస్తారో వాళ్ళు బయటపడితే మాత్రం వాళ్ళకు సంబంధించినటువంటి చర్యలు కూడా కఠినంగా ఉంటాయని చెప్పేసి అటు కిషన్ రెడ్డి ఇటు రామచంద్రరావు చెప్తున్నట్టు సందర్భం. థ్యాంక్ యూ శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ రాజశేఖర్. థ్యాంక్ యూ శ్రీలత.